వంకాయల కూర రెడీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు టమాటా, ఉల్లిపాయ, కొబ్బరి, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా అండి, కరివేపాకు. ముందుగా ఇవి చిన్నగా ముక్కలు కోసుకోవాలండి. వంకాయని 4 ఘాట్లు పెట్టుకోవాలండి. కొద్ది పెద్ద సైజులో, చిన్నవి కాదు. వంకాయలండి ఈ సైజులో గుత్తి వంకాయ టైప్లో కోసుకోవాలి. కొంచెం కుక్కర్లో వాటర్ పోసి కుక్కర్లో వేసుకోండి. ఆ వంకాయలో కొద్దిగా ఉప్పు వేయండి. ఒకే ఒక విజిల్ రానివ్వండి. స్టవ్ పైన పెట్టి కుక్కర్ పెట్టానండి. స్టవ్ పైన ఒక విజిల్ వచ్చినాక స్టవ్ ఆపుతాను. పల్లీలండి, పుచ్చి కొబ్బరి, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, టమాటా, కొన్ని ఆవాలు మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అండి వంకాయ కూరకి, కొద్ది కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చేసి పెట్టుకున్న కొబ్బరి, పల్లీలు ఇవన్నీనండి ఇందులో వేసేయాలి. కొద్దిగా పసుపు వేయండి, కొంచెం కారం, ఈ పచ్చివాసన పోయే వరకు ఎగించుకున్నానండి. కొద్దిగా గరం మసాలా, ఇది వంకాయ ఉడకబెట్టుకొచ్చిన వాటర్ అండి. బయట పాడేయద్దు, కూరలో వేసేయండి. ఈ గ్రేవీ ఇలా చేసుకుంటే పచ్చికంపు అంతా పోయి బాగుంటుందండి. పిచ్చి పెట్టుకున్న వంకాయ అండి ఇది. ఈ గ్రేవీలో ఒకటి దించాలి. ఉప్పు వంకాయలు వేసి ఉడికిచ్చాను కదండి, అందుకని ఉప్పు చూసుకుని వేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి కలుపు తినడానికి చాలా బాగుంటుంది. కొంచెం మూత పెట్టుకోవాలండి. పెట్టుకున్న కొంచెం కొబ్బరిలు అండి ఇవి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది అన్నానికి చాలా బాగుంటుందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర. అన్నంకి చపాతీకి కూడా బాగుంటుందండి. నాకు తెలిసి అన్నం కన్నా ఎక్కువగా చపాతీ కన్నా అన్నంకే బాగుంటుందండి ఎక్కువ. చాలా హెల్దీ కర్రీ అండి ఇది, రుచిగా కూడా